లాస్ట్ వీడియోలో మనం అరటి పువ్వుని ఉడకబెట్టుకున్నాం కదా. సో ఆ వీడియోనే ఇది కూడా. అందులో మనం ఉడకబెట్టుకున్న ఈ అరటి పువ్వుని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద. ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు ఒక స్పూన్ వేసుకుని ఆవాలు బాగా చిటపటలాడనిచ్చి మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక గడ్డ ఉల్లిపాయలే వేసుకోవాలన్నమాట. చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఒక 4 వెల్లిపాయలు వేసుకోవాలి. బాగా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. అది పచ్చి వాసన పోయేదాకా ఆగి తర్వాత మనం అరటి పువ్వుని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటి ముక్కల్ని అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుని తర్వాత మనం ఇందులోకి దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని కొంచెం కారపొడి, కొంచెం ధనియాల పొడి వేసుకుని అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ ఆ పచ్చివాసన ఆ మసాలాలు వేసుకున్నాం కదా, ఆ పసుపు ఆ ధనియా పొడి పచ్చివాసన పోయేదాకా మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకుని మనం బౌల్లోకి వేసుకుని సర్వ్ చేసుకుంటే అరటి పువ్వు ఫ్రై అనేది తయారవుతుంది. చాలా రుచిగా ఉంటుంది.